విజయ్ ఎంత ఓ ఫ్రెండ్ Welcome back to Chai Store. We are reacting to Geeta Govinda movie. person to ask them. And correct moment. It's a introvert punch or what? Yeah. I feel. Objects mirror are closer than they appear. It's an introvert punch. Ah. Nice one. After introvert. Ah. ఆబ్జెక్ట్స్ ఆర్ క్లోజర్ దెన్ దే అపియర్. ఏంటి నీ రియాక్షన్? మీ బావ హైదరాబాద్కి వస్తున్నారంటే చెప్పండి. ఏంటి? అదేనండి మీరు విన్నాక అప్పుడు మీరు దిగేశారు కదా నేను చూసానులేండి మీరు సేఫ్గా రీచ్ అయ్యారు లేదో అని చూసేద్దామని వచ్చాను. ఓహో, నీకు గర్ల్స్ గురించి అంత కేర్ తీసుకుని మనసుకో. ఇప్పుడే కాలేజ్ తెలిసి కూడా అలా కూర్గా ఎలా పడుతున్నాను మేడం? నాకేంటి ప్రాబ్లం? తను వచ్చేది అయ్యో అలా అంటారండి మేడం. మన ఇద్దరం ఒక మాట ఎక్కువ దాని మీద ఉండలేదు అండి. Oh, 4 people together like that. Yeah. Not with ladder actually. Oh my god. ఆ పిల్ల మధ్య నువ్వు ఇచ్చిన ఎలా ఐడియా వల్ల ఇదంతా జరిగింది. The relationship. అమెరికా గాలైనా అస్తిలి గాలైనా యూరప్ గాలైనా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ గాలైనా More feminine vibe. Like a Tamil song. Ah. It's tall, right? It's very tall. What a step. నా దగ్గర కూడా లేదయ్యా. చూడండి మేడం 200. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి ప్రాబ్లం ఏంటి? మేడం 2000 ఇచ్చారు, నాకు చేంజ్ లేదు సార్. ఎంత 200 ఇచ్చేసే మేడం. మేడం ఇచ్చేసే ఫస్ట్ ఇస్తాగా. ఏం అవసరం లేదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో. అరే మేడం ఏదో బయట ఉన్నానని మాట్లాడతాను. నేను మీ వాడినేగా, అంటే మీకు కాబోయే ఉన్న వాళ్ళు అన్ననేగా. ఓ వా రిలేటివ్స్ అయితే అంటే బాగోతుంది.
సో వై కాంట్ యు జస్ట్ నేను చెప్పాను నీకు వరుసైన ప్రతి ఒక్కరు బాగా అయిపోడు ఇంకొకసారి కావాలి అని. మేడం 2000 ఏం అవసరం లేదు పుచ్చుకో. ఓ థ్యాంక్ యూ మేడం Yes, take it. ఏమన్నారా ఏం లేదు మేడం వెళ్తున్నారా మేడం అని ఒకదాని వచ్చావా ఆ. 1 second. Hey, Vijay, రా. ఏంటి ఇద్దరు కలిసి వచ్చినా లేదు బాబాయ్ నేను 4 అడుగులు అనుకున్నా కమింగ్ సార్ అదే నీకుంది. కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేయమని ప్లీజ్ టీ కాఫీ బై గాడ్ ప్లీజ్ నాకు టీ కాఫీ అలవాట్లేదు బాబాయ్ కాఫీ లేదు కాఫీ బాగా మీరు కూర్చోండి నేను యాక్చువల్లీ కాఫీ చాలా బాగా పెడతాను నాకు ఎట్టి గీత గారు చూడండి అని నాకేమవుతుంది ఎక్కడ కావాలన్నా వద్దేనా ప్రసాద్ ఎలా ఉన్నావు బాయ్ రా రా, కూర్చో ఏమా గీత ఎలా ఉన్నావు ఇంకోటి కదా చెప్పాను కదా అతను విజయ్ అని నా బాబాయ్ ఓ హాయ్ హలో సార్ నా కూర్చో ఊళ్ళో గురువంత తీసి అయినా ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నారా ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అవుతుంది అది కూడా కాకినాడ పక్కన మరి ఇంకా ప్రాణాలతో ఉంటూ ఏంటి ఫ్యామిలీ మరేం కావాలి గీత వాడు ఏం చెప్తుందమ్మా విజయ్ ఎంత అది ఆడవిడో ఏజ్ నాకెలా తెలుస్తుందండి నేను అడిగేది నీ ఏజ్. అది ఓ 25 అలా 25 అంటానే. ఐ మీన్ వాడేజ్ కూడా కొంచెం సేమ్ ఉంటుంది. అదరా ట్రావెల్స్ ఆఫీస్లో ప్యాసింజర్స్ స్పీడ్గా ఉంది మధ్యాహ్నం 2 గంటలకల్లా మానేసేసి మీరు ఈవినింగ్ బయలుదేరుకోండి అనయ్య నాకు కొంచెం పని ఉంది. కొన్ని థింగ్స్ పార్సల్ చేయాలి. మీరు వెళ్ళండి. సరే రండి మేడం ఒక 10 నిమిషాలు తీసుకొని కూర్చొని మాట్లాడుకున్నాం ఏ అవసరం లేదు. ఇది నాకు మాట్లాడండి. ఆయన మొన్న చెప్పండి మనసు ఫ్యామిలీ ఏదో అనేసరికి దోష అయిపోయాయి మీరు పెద్ద బాహుబలి ఫ్యామిలీ బడి. సారీ సార్. మేడం 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 మీరు నాకు హెల్ప్ చేయాలి మేడం అనే వాళ్ళ ట్రావెల్ ఆఫీస్ వెళ్ళకుండా ఆపండి మేడం కాల్ చేస్తారా ప్లీజ్ పొరపాటున జరిగిన ఒక చిన్న తరగతి ఇంత టార్చర్ ఏంటండి బాబు చిన్న తప్ప మీకు అలాగే ఉంటుంది. రోజు 10-15 మందితో చేసేవాడికి ఇవన్నీ చర్చించలేదు. అవునా 15 మంది మేడం మీరు నా విషయంలో పెద్ద చాట్ కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం చా బేసిక్స్ కూడా తెలియకుండానే 10 మంది అది కూడా టార్గెట్ తీసుకోకుండా ఎవరికి చెప్తావే సెలవు కబుర్లు. మేడం అయ్యి లాస్ట్ టైం వచ్చినప్పుడు వైట్ బెడ్షీట్ మీద వర్క్ చేసి పెట్టమని చెప్పాను. అది అయిపోతే సెండ్ దట్ ఆల్సో. ఠీక్ థ్యాంక్ యూ. మేడం బ్లాక్ పెట్టాను కదా బ్లాక్ చూపించండి సరే ఏ కలర్ తీసుకొని నాకు తెలుసు. వైట్ ప్యాక్ చేయండి. అది కాదండి వైట్ అంటే ఊరుకుంటే మార్చిపోతుంది ఎలాగో పెళ్ళైన తర్వాత ఇవన్నీ మా చెల్లితో నేర్పిస్తారు నాకు కష్టం ఎందుకని చిన్న స్వార్థం అభిరుచాలి అది కార్యానికి ముందదేంటో తెలుసుకో. అయినా చెట్లంట కుట్లంట చేసేసేవాడికి ఇవన్నీ నీకెలా తెలుస్తాయి. भैया कार्य में मुझे तेलुगु नहीं आता हिंदी में बोलो नहीं अम्मा का तेलुगु क्या दिक्कत है हिंदी में एट्ला बोला रहा मैडम लॉन्गर చేయండి ఇవ్వండి. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి ఎక్కండి. బావగారు కార్యం అంటే ఏంటి? ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం బావగారు అంతే అనుకోరు అదే కార్యం అంటే ఏంటో చెప్పండి. కార్యం అంటే శోభనం. బయట కన్ఫర్మ్ చేశాను సంతోషించాలి. మేడం ఒకసారి అన్నయ్య కాల్ చేయండి మేడం ప్లీజ్. ఏమని? ఏదో ఏదో పాయింట్ మేడం ఫస్ట్ ఏం జరగలేదు ఊరికే రియాక్షన్ చూద్దామని అబద్ధం చెప్పండి మేడం.
నెగినట్ట హలో అన్నయ్య, సిటీ సెంటర్ అన్నయ్య, చిన్న షాపింగ్ పని మీద వచ్చాం. విజయ ఉన్నాడు అన్నయ్య. ఓకే, ఏంటండి లిస్ట్ వచ్చిందంట, నేను తీసుకుని పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్? నాకు అర్థమైపోయింది మ్యామ్. లోపల నన్ను చంపేస్తారు. నాన్న కొంచెం ఈ కారణం వల్ల చంపానని చెప్పకండి మ్యామ్ ప్లీజ్. ఏదో యాక్సిడెంట్లో పోయానని చెప్పండి. చలిపల్లి కూడా కొంచెం ఆకుండా చూడండి మ్యామ్. ఏం చెప్పటా, ఈ చెల్లి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఫ్రెండ్ ఈ టికెట్ ఆఫీస్ లో చూపెట్టి 2000 రూపీస్ క్యాష్ మరియు 2 days లీవ్ He's the one who gave the idea, right? ఎదుగుతున్నా నీకు ఈ ఫ్రెండ్ వాళ్ళు. చెప్పు 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 ఆపండి. బావగారు మీరు కూర్చోండి, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. మీరు కూర్చొని చెప్తాను. నేను మర్యాదగా అడుగుతున్నాను, మీ ఫ్రెండ్ ఎవడో చెప్పాను. డబుల్ క్యారెక్టర్ లైక్ వాడిని ఎంత కూడా చెప్పట్లేదు పాపం, నిజమే చెప్తున్నానేమో. ఇంకా వాడితో చచ్చిపోయేలా ఉన్నాడు. Oh, become unconscious. చచ్చిపోతాడు బాబా. చంపేసేంత తప్పేం చేశాడని. తప్పు కదా. అది కాదు బాబా నా ఉద్దేశం. అంటే తగ్గడానికి చోటు ఎక్కడ జరిగితే మళ్ళీ అవును, జరిగింది నా చెల్లి కాదు, నీ చెల్లి కాదు. జై చెప్పరా. నువ్వేం చేస్తావో ఏం చెప్తావో నాకు తెలియదు. ఉన్న పలంగా అర్జెంట్ గా బాగా ఇక్కడ నుంచి కాకినాడ బయలుదేరిపోవాలి. సరే చెప్తాను, ఫోన్ ఇవ్వు. ఏం చెప్తావు నాకు చెప్పు. కాకినాడ వచ్చిందని చెప్తా. ఆ విషయం అంటే వచ్చేస్తా. కొంచెం బ్యాంక్గా హ్యాండిల్ చేయాలి. జై నా ముగ్గురితో ఎలా మాట్లాడాలో అది కూడా నువ్వే చెప్తావా? ఫోన్ ఇయ్యరా బాబు, నేను చెప్తా. బాగా ఏదో ఇంపార్టెంట్. శిరీష చెప్పు. ఏమండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి ఏదో చెప్పాలన్నా ఉంటుంది. మొన్న మీ చుట్టాల అబ్బాయి ఎవరు మీ గురించి గీత గురించి చాలా అన్నాడట కదా, బాగా చెప్పింది. నాకు చాలా కోపం వచ్చిందండి. వీటన్నిటికీ కారణం ఆ బస్సులో ఉన్న అబ్బాయి. ఆ ఎదవని వదలకండి, వాడిని చెప్పకుండా హైదరాబాద్ వదిలి రాకండి. తీసుకోండి, రిలాక్స్ అయ్యండి. సరే అండి, బాయ్. ఏ బాగా వాళ్ళు ఓకే. చెల్లేమంది ప్రేమ పెంచేదే కాదు భార్య, పగ కూడా పంచుకోవాలి. సిరిన పగ పంచుకుంటారు తెలుసా. ఆ పెద్దల్ని చెప్పకుండా హైదరాబాద్ వదిలి రావద్దని చెప్పారు. ఇప్పుడు సిరిని హ్యాపీ చేయడం కోసం వాడిని చెప్పలేదు. Oh, కూడా కష్టం రాబోతుంది. ఇంకా లాభం లేదు, నేనే చెప్పేస్తాను. వారి ద్వారా వీటి ద్వారా తగ్గడం అనుకో. నా అయితే ఏమవుతుంది, ఈ పని క్యాన్సిల్ అవుతుంది. నాన్నగారికి ఏ గుండె చెప్పవచ్చిపోతారు. మాత్రం గుర్తుంచుకున్నాను, ఈ పాప మాత్రం మీదే. అనయ్య విజయ్ చెప్తారా? ఏంటి విజయ్? చెప్పు విజయ్. పర్వాలేదు చెప్పు విజయ్. అదే డెజర్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది బాగా.
ఎమోషన్ లో చెప్పేస్తానంటే నేను అలా Yes, definitely. Oh my god, actually, like, she's not at all smiling in the movie, you know, like, I feel like in the movie, after this movie is only like, you know, she got the national crush and all, or what we call it as, what is her actual name? Like, people call her cute. Crush and all, no? Yeah, no, she'll be very cute kind of role she would be handling, and you know, that. But in this movie, see how mature she is acting, and he is actually like, you know, very innocent and immature kind of, and he is very much struggling to handle the situation, and she's being very stubborn. Yeah. She's not at all like, you know, ready to take up anything. Very, very, very stubborn actually, like not trying to understand anything, and whatever the situation is coming also is against him, for him. Actually, this movie, what the engagement factor, no? Because compared to any other rom-com, because this movie also rom-com only, but the situation is very tight. Actually, the scene is very tight, and there he is completely struggling. So because of that, we are getting that engagement. Actually, what will happen next? Yes. If he get caught or what? That thing is there, no? That is like what to say, like our Shakespeare dialogues and all will be there, no? Like that, do or not to do, like that, no? Like that, here will get caught or not? Like that, things are there, no? It is going like that because of that only, completely engagement, no? That is there in the thrilling moments. The thrilling moment is there. That's what, because every time like he is failing to make her understand what is his point, and he is getting in trouble every time. That is the thing, and like she is being very, very, very stubborn actually, and the brother also. He wants him somehow. That's what, because That police station scene was superb. yeah, that is friend. So he booked actually. And he only told, no, that things and all in the phone. So he almost got it. He got that. What he has done it, no, because of him only, no. So that he got it actually. Yeah, so it's very nicely going. Really waiting to watch the next scene. So we'll see another video.